ఇండియన్ జియోగ్రఫీ ప్రపంచం విస్తీర్ణంలో భారతదేశ స్థానం ఎంత? 7వ స్థానం. మన దేశంలో మొదటిసారిగా 1953లో ఏర్పాటు చేసిన జాతీయ పార్కు ఏది? జిమ్ కార్బెట్ జాతీయ పార్కు. దక్షిణ భారతదేశంలో గల నీలగిరి కొండలలో ఎత్తైన శిఖరం ఏది? దోడబెట్ట. దేశంలో మొట్టమొదటి సిమెంట్ కర్మాగారాన్ని 1904లో ఎక్కడ స్థాపించారు? మద్రాస్. భారతదేశంలో అతి ప్రాచీనమైన జల విద్యుత్ ప్రాజెక్టు ఏది? శివసముద్రం. హైదరాబాద్లో మక్కా మసీద్ నిర్మాణం ఏ మొఘల్ రాజుచే పూర్తి గావించబడింది? ఔరంగజేబ్. రత్నగర్భ అని ఈ రాష్ట్రానికి పేరు. ఆంధ్రప్రదేశ్. దేశంలో మొట్టమొదటి ఈపీజెడ్ ఎక్కడ ఏర్పాటు చేశారు? గుజరాత్ నికాండ్లలో. 100% గ్రామీణ విద్యుదీకరణను సాధించిన తొలి రాష్ట్రం హర్యానా. మొట్టమొదటి 100% విద్యుదీకరించబడిన జిల్లా పాలక్కడ్, కేరళ. దేశంలో మొట్టమొదటి గ్రీన్ రైల్వే స్టేషన్ ఏది? మున్వాల్. ప్రపంచ జనాభాలో భారతీయ జనాభా శాతం 17.5%. భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీ. భారతదేశంలో మొదటి జాతీయ జల మార్గం ఏది? అలహాబాద్ హల్దియా. భారత భూ సరిహద్దు పొడవు ఎంత? 15,200 కిలోమీటర్లు. పోడు వ్యవసాయం ప్రాచుర్యంలో ఉన్న రాష్ట్రం అసోం. ఈ కింది వానిలో ఏది త్వరితంగా సంభవించు విపత్తు? భూకంపాలు. ఈ కింది వానిలో ఏది భౌమ సంబంధమైన వైపరీత్యం? అగ్నిపర్వత పేలుళ్ళు. పుట్టుక ఆధారంగా ఈ కింది వానిలో ఏది దిరూప? దిరూపకారక విపత్తు. భూకంపం. ప్రపంచ బ్యాంకు ఏ నివేదిక ఆధారంగా భారతదేశంలో విపత్తు వలన కలుగు ఆర్థిక నష్టం? జీడీపీ 2%. సహజ విపత్తుల వలన కలుగు మరణాలు ఏ ఖండంలో ఎక్కువగా సంభవిస్తున్నాయి? ఆసియా. ఈ కింది వానిలో అత్యవసర ప్రతిస్పందన చర్యలు ఏవి? వెతుకుట, రక్షించుట, సహాయక చర్యలు. దేశంలో ఎక్కడ మొదటి సునామీ హెచ్చరిక కేంద్రం చేశారు? హైదరాబాద్ జీడిమెట్ల. రాష్ట్ర విపత్తు అథారిటీ చైర్పర్సన్ ఎవరు? ముఖ్యమంత్రి. అంతర్జాతీయ సునామీ కేంద్రం ఉన్న చోటు పుసలూరు. కరువు యాజమాన్యం కాదు కావాల్సింది, రుతుపవన యాజమాన్యం అన్న వ్యక్తి ఎంఎస్ స్వామినాథన్. అంతర్జాతీయ దినరేఖ దేని గుండా వెళుతుంది? బేరింగ్ జలసంధి. భూమిపై అత్యధికంగా లభించు మూలకం ఆక్సిజన్. ప్రపంచంలో అత్యంత ఎత్తైన సరస్సు టిటికా ఏ దేశంలో ఉంది? వెనిజులా. ప్రపంచ చలనచిత్ర పరిశ్రమ కేంద్రమైన హాలీవుడ్ ఎక్కడ ఉంది? కాలిఫోర్నియా. ప్రపంచ మొత్తం భూభాగంలో భారతదేశం భూభాగం యొక్క శాతం ఎంత? 2.4%. భారతదేశం బంగ్లాదేశ్ సరిహద్దు రేఖ పొడవు ఎంత? 4,096 కిలోమీటర్లు. త్రిపుర రాష్ట్రం ఏ దేశంలో పొడవైన సరిహద్దును కలిగి ఉంది? బంగ్లాదేశ్. భారతదేశంలో కురిసే రుతుపవన వర్షపాత పరిమాణాన్ని ప్రభావితం చేసే అంశం ఏది? ఉష్ణమండల వాయుగుండాలు.
దక్షిణ భారతదేశంలో అత్యల్ప అటవీ ప్రాంతం కలిగి ఉన్న రాష్ట్రం తమిళనాడు. దేశంలో మొదటి బయోస్పియర్ రిజర్వ్ నీలగిరి. భారతదేశంలో కాఫీ ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన రాష్ట్రం కర్ణాటక. ఏ జిల్లాలలో ఎక్కువ లేటరైట్ నేలలు విస్తరించి ఉన్నాయి? మెదక్. సామ్యవాద దేశాల కూటమికి నాయకత్వం వహించే దేశమేది? పూర్వపు సోవియట్ రష్యా. సూర్యుడికి దగ్గరగా గల గ్రహం ఏది? బుధుడు. కుగా డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది? మణిపూర్. చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది? భూమి సూర్యునికి చంద్రునికి మధ్యలో ఉన్నప్పుడు. పిగ్మీలు ఏ ప్రాంతంలో నివసిస్తారు? కాంగో హరివారం. సుమతో దీవులలో నివసించే ఆదిమ జాతి ఎవరు? కాబు జాతి. ఎవరెస్ట్ శిఖరం ఏ ప్రాంతంలో ఉంది? నేపాల్, హిమాలయాలు. సాధారణంగా ఒక నక్షత్రం యొక్క జీవిత కాలం 10 బిలియన్ సంవత్సరాలు. సూర్యుడిలో గల వాయువులో హైడ్రోజన్ శాతం ఎంత? 71%. చైనా దుఃఖదాయిని అని దేనికి పేరు? హలోయంగ్ హూ. భారతదేశ ప్రామాణిక కాలం గ్రీనిచ్ మీన్ టైం కన్నా ఎన్ని గంటలు ముందు ఉంటుంది? 5:30 గంటలు. తుఫానులు ఏర్పాటు ఆవరణంను ఏమంటారు? ట్రపో ఆవరణం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మిగిలిన క్వశ్చన్స్ని మనం నెక్స్ట్ క్లాస్లో విందాం.